క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రియులారా, దేవనామమున చేరి వచ్చిన మీకెల్లరకును మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదములు ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు ఎలాంటి దేవుడు అన్నటువంటి ప్రశ్న మనము వేసుకుంటే, నమ్మి ఈ శాలలోనికి వచ్చిన నీవే, ఈ శాలలో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు? నిలవబడి బోధిస్తున్నటువంటి ఆ దేవుడు ఎలాంటి దేవుడు? ఆ దేవుని గురించి మనము తెలుసుకున్న వారమైతే ఆ దేవుని తప్ప వేరొక మార్గములలో మనం వెళ్ళలేము, నడచలేము. ఆ దేవుని గురించి తెలియకనే చాలా మంది మరొక మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా బాధాకరము. మన దేవుడు ఎలాంటి దేవుడు అని మనము ఆలోచన చేస్తే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి వాక్యములు సెలవిస్తూ ఉన్నాయి. ఏమని సెలవిస్తున్నాయి అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచన ప్రకారము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచన ప్రకారము, మంచి కాపరి అయిన దేవుడు. చెప్పండి, ఏ దేవుడు? గట్టిగా చెప్పండి. మంచి కాపరి అయిన దేవుడని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచన ప్రకారము, గొప్ప కాపరి అయిన దేవుడని వాక్యము సెలవిస్తుంది. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచన ప్రకారము, ఆత్మల కాపరి అని వాక్యము సెలవిస్తుంది. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో, ప్రధాన కాపరి అయిన దేవుడని వాక్యము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచన ప్రకారము, జీవ జలముల యొద్దకు నడిపించే దేవుడని వాక్యము సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మేము పరుద్దాం. చేయటువంటి మాట ఏమిటంటే, ప్రియులారా, ఆ దేవుని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏమని చెబుతుంది అంటే, మొట్టమొదటి మంచి కాపరి అయిన దేవుడని చెబుతుంది. రెండవది గొప్ప కాపరి అయిన దేవుడని చెబుతుంది. మూడవది ఆత్మల కాపరి అయిన దేవుడని చెబుతుంది. నాలుగవది ప్రధాన కాపరి అయిన దేవుడని చెబుతుంది. ఐదవది జీవ జలపు బుగ్గ యొద్దకు నడిపించే దేవుడని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకములో నేనే దేవుణ్ణి అని చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వినాలి, వాక్యం వినాలి. ఈ లోకములో నేనే దేవుణ్ణి అని పలికేటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేను దేవుణ్ణి అని భావించుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రేమన దేవుని వారులారా, గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ లోకములో ఉన్నటువంటి సినీ నటులను చూచి మా దేవుడు, మా దేవుడు అని చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక షాపుకి వెళ్తే ఆ షాపులో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటిది ఆ మాటనంటే, ఇదిగో కస్టమర్లే మా దేవుళ్ళు అని చెప్పేటువంటి వారు చాలా మంది ఈ లోకములో మనకు కనబడతారు. కాదు కాదు కాదు, దేవుడు అనేటువంటి ఆయనకు ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంటున్నది. దేవుడు అని చెప్పేటువంటి ఆయనకు ఒక ప్రత్యేకత అనేటువంటిది కనబడుచూ ఉంటున్నది. ఈ దేవుడు అనేటువంటి ఆయన ఎలా ఉండాలి అంటే, ఈ దేవుడు అనేటువంటి ఆయనలో గల ప్రత్యేకతలు ఏంటయ్యానంటే, ఈ దేవుడు అనేటువంటి ఆయన జరిగిపోయిన కాలములో ఉండాలి, జరుగుచున్న కాలములో ఉండాలి, జరగబోయే కాలములో కూడా ఉండాలి. అర్థము చేసుకోవాలి దేవుని మాటలను. ఈ దేవుడు అనేటువంటి ఆయనకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేవుడు అని పిలుస్తున్నామే, ఆయన సామాన్యమైన వాడు కాదు. దేవుడు అనేటువంటి ఆయనకు, ప్రేమన దేవుని వారులారా, ఆయన ఎలా ఉండాలయ్యానంటే, జరగబోయిన కాలములో ఉండాలి, జరుగుచున్న కాలములో ఉండాలి, జరగబోయే కాలములో కూడా ఆయన ఉండాలి. ఉంటేనే ఆయన
ఆయన దేవుడు. ఉంటేనే చెప్పాలి, గట్టిగా 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 చెప్పండి, దేవుడు ఉంటేనే దేవుడు. జరగబోయిన కాలములో ఉండి ఇప్పుడు జరుగుచున్న కాలములో లేకపోతే దేవుడు కాదు. జరుగుచున్న కాలములో దేవుడిగా ఉండి జరగబోయే కాలములో నేను దేవుణ్ణేనంటే కాదు. జరగబోయే కాలములో లేకపోతే దేవుడు కాదు. జరగబోయిన కాలములో ఉండాలి, జరుగుచున్న కాలములో ఉండాలి, జరగబోయే కాలములో కూడా ఉండాలి. అందుకని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము. ప్రకటన గ్రంథమును తీసుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనములో దేవుడు అనేటువంటి ఆయన ఏమని చెబుతున్నారు అంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములుగు సజీవుడనై ఉన్నాను. కొట్టు గట్టిగా చెప్పెట్లు, గట్టిగా గట్టిగా కోట గట్టిగా. ఎటువంటి మాట ఏమిటంటే, ఈ ప్రకటన గ్రంథములో వ్రాయబడిన మాట, నేను మొదటి వాడను. చెప్పాలి, అందరూ చెప్పండి. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు యుగ యుగాంతములు సజీవుడనై ఉన్నాను. జరగబోయిన కాలములో ఉన్నాడు, జరుగుచున్న కాలములో ఉన్నాడు, జరగబోయే కాలములో కూడా ఆయన ఉన్నాడు. అందుకని నేను అంటాడు దేవుడు, నేను మొదటి వాడను గురించి అయ్యగారు ప్రస్తావిస్తూ అంటారు. ఏమని అంటారు అనంటే, ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు, ఆది లేనప్పుడు ఏమీ లేనప్పుడు, దేవుడు ఒంటరిగానే తేజరిల్లే. ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు, ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు, దేవుడు ఒంటరిగానే తేజరిల్లే. బలము పవిత్రత వెలుగు జీవము రహితము, బలము పవిత్రత వెలుగు జీవము రహితము ఆయన కల. దేవదూతలు లేరు, దివి లేదు, భువి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చెట్లు చేమలు లేవు, జీవరాశులు లేవు, దాగోను లేడు, ఆదాము లేడు, దాగోను లేడు, ఆదాము లేడు, సర్వము శూన్యముగా నుండే చప్పుడన్న మాట లేదు, దేవుని మహిమ తప్ప. చప్పుడన్న మాట లేదు, చప్పుడన్న మాట లేదు, దేవుని మహిమ తప్ప. చప్పుడన్న మాట లేదు, దేవుని మహిమ తప్ప. చప్పుడన్న మాట లేదు, దేవుని మహిమ తప్ప. ఆది లేని కాలములో, సూర్యుడు లేని కాలములో, చంద్రుడు లేని కాలములో, నక్షత్రాలు లేని కాలములో, సర్వము ఏమీ శూన్యముగా ఉన్నటువంటి కాలాలలో ఆయన నిలవబడి ఆకాశమా కలుగునంటే ఆకాశాన్ని కలిగించాడు, భూమిని కలిగించాడు, సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఇలా సర్వ సృష్టిని కలగచేసాడు ఆయన. అది లేనప్పుడు, ఏమీ లేనప్పుడు మొదటి వాడు ఆయనే. అందుకనే దైవలక్షణాల స్తుతులలో, ప్రతి శనివారం శాలలో దైవలక్షణాల స్తుతులు చెప్పేటప్పుడు ఏమని చెప్పుకుంటాం? దేవా మీరు, చెప్పాలి గట్టిగా, అనాది వ్యక్తి వై ఉన్నారు. మాట ఏమిటంటే, ఈ దేవుడైనటువంటి ఈయన ఏమని చెబుతూ ఉన్నాడయ్యానంటే, ఏమని చెబుతూ ఉన్నాడంటే, ప్రేమన దేవుని వారులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త
యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో ఈ జీవాధిపతి అయిన దేవుడు, ఈ మొదటి వాడైన దేవుడు, ఈ కడపటి వాడైన దేవుడు, మృతుడైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, సజీవముగా ఉండే దేవుడు ఏమని చెబుతున్నాడయ్యా అనంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మరొకసారి చదవమ్మా. మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈ మొదటి దేవుడు, కడపటి దేవుడు, మృతుడైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, చివరికి యుగ యుగములు యుగ యుగాంతములు ఉండే దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడో తెలుసా? నేను గొర్రెలకు మంచి, గట్టిగా గట్టిగా కాపరిని. ఈ జీవాధిపతి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను మంచి కాపరిని. నీవు ఆయన మాట వింటే, ఆయన త్రోవలో నడిస్తే, ఆయన చెప్పినట్టుగా జీవిస్తే, ఆయన చిత్తాలను నెరవేరుస్తే, ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకుంటే, ఇదిగోనమ్మా ఇదిగోనయ్యా, నీతోనే ఆయన అంటున్నాడు, నేను మంచి కాపరిని. నేను చెప్పాలి గట్టిగా, మంచి కాపరిని. నీవు నన్ను స్వీకరించు, నీవు నన్ను దేవుడిగా భావించు. కూర్చొని వాక్యం వింటున్న వారులారా, ఈ దినం కొత్తగా శాలకు వచ్చిన వారులారా, వారాలు తిరుగుతున్న వారులారా, దేవుని గురించి తెలుసుకున్న వారులారా, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నీవు నా మాట విను, నన్ను దేవుడిగా భావించు, నీవు నన్ను నా మాట గైకొను, నా చిత్తాన్ని నెరవేర్చు, నా ఉద్దేశాలను అర్థం చేసుకో. నేను నీ ఇంటికి నేను కాపరిగా ఉంటాను, నీ పనులకు నేను కాపరిగా ఉంటాను, నీ ప్రయాణాలకు నేను కాపరిగా ఉంటాను, నీ మందకు, గొర్రెల మందకు నేను కాపరిగా ఉంటాను, నీకు కలిగినటువంటి ప్రతి దానిలో నేను కాపరిగా ఉంటాను అని ఎవరు చెబుతున్నారో తెలుసా? ఇక్కడ నిలవబడి దిన సేవకుడు చెప్పట్లేదు. ఎవరు చెబుతున్నారు? గట్టిగా 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 ఏమని చెబుతున్నాడు? నేను నీకు మంచి కాపరిని. నీవు నన్ను స్వీకరించు, నీవు నన్ను దేవుడిగా భావించు, నా మాట విను, నీవు నా త్రోవలో నడువు, నీవు నడిస్తే, నా ఆజ్ఞలు గైకొంటే, నా చిత్తాన్ని నెరవేరిస్తే, నా ఉద్దేశాలను అర్థం చేసుకుంటే, ఇదిగో నీతో నేను చెబుతున్న మాట ఏంటంటే, నేను నీకు మంచి కాపరిని, నేను నీకు మంచి కాపరిగా ఉంటాను. నీ ఇంటికి కాపరిగా ఉంటాను, నీ భర్తకు కాపరిగా ఉంటాను, నీ భార్యకు కాపరిగా ఉంటాను, మీ పిల్లలకు కాపరిగా ఉంటాను, నీ వ్యాపారానికి కాపరిగా ఉంటాను, నీ మందకు కాపరిగా ఉంటాను, నీకు కలిగిన యావత్ ఆస్తికి నేను కాపరిగా ఉంటాను, కాపరిగా ఉంటాను. నీవు నన్ను స్వీకరిస్తావా? భక్తుడు అంటాడు ఏమని? కాపరివి, మంచి కాపరివి, కాపరివి. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే. ఆయన నీకు కాపరి, ఆయన నీ కాపరి అయితే నీ కుమారుడు ఏమంటాడో తెలుసా? అమ్మా బైక్లోకి వెళ్తున్నాను, బైక్లోకి వెళ్తా ఉంటే మరొక బైక్ వచ్చి కొట్టిందమ్మా, మరొక బైక్ వచ్చి కొట్టింది, కానీ బైకు తోలేవాడు చచ్చిపోయాడు, కానీ నాకు ఒక్క గాయము కూడా తగలేదమ్మా. కుమార్తె అంటది, అమ్మా అయ్యా నానా, ఇదిగో నానా, నేను ఏమి చదువుకోలేదు నానా, ఏమి చదువుకోలేదు, ఎగ్జామ్ టైంలోకి వెళ్ళి కూర్చున్నాను, ప్రభును తలంచుకున్నాను, ఏం రాయాలో అర్థం కావట్లేదు, కానీ చదివిందల్లా రాసేసాను, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలియకపోయిద్ది, కానీ నేను పాస్ అయ్యాను, నేను పాస్ అయ్యానమ్మా. ఇదిగో బండలు నడిపిస్తున్నాను, ఫ్యాక్టరీలో బండలు నడిపిస్తున్నాను, పని చేసుకుంటున్నాను, ఆ రాయి విరిగి నా కాళ్ళ మీద పడాలి, కానీ ఆ రాయి పక్కన పడేసింది. ఆ రాయి నా మీద పడింటే నేను సజీవుల లెక్కలో ఉండేది వాడిని కాదు, ఉండే ఆమెను కాదు. ఇప్పుడు దేవుడు నన్ను సజీవుల లెక్కలో పెట్టాడు. నేను అంటాను, వారికి ఎవరు కాపరిగా ఉన్నారు? వినపట్లేదు, నాకు గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు కాపరి. ఆ కాపరిని, ఆ దేవుడిని నువ్వు కాపరిగా చేసుకోమంటుంది వాక్యం.
ఆయన అంటున్నది అదే, నీకు కాపరిగా ఉంటే నీ పాదములకు రాయి తగలకుండా. ఏం తగలకుండా? రాయి తగలకుండా నేనున్నాను నీకో. నేనున్నానమ్మా, నేనున్నానయ్యా నీకో. ఎందుకు ఏడుస్తావు? నువ్వు నన్ను కాపరిగా చేసుకో, నువ్వు నన్ను కాపరిగా చేసుకో. అందుకని దావీదు అంటాడు, ఏమని అంటాడో, యెహోవా నాకు చెప్పండి కాపరి, నాకు ఏమి తీసిండే చదువు ఒకసారి 23వ అధ్యాయం 1వ వచనము చదవాలి, త్వరగా చదవాలి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికర జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ దావీదు ఏమంటాడో తెలుసా? ఆయన నాకు కాపరి, ఆయన నాకు కాపరి కాబట్టి నాకేం కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? యెహోవా నాకు కాపరి, నాకు ఏమి కాదు. ఎందుకు కాదంట? ఎందుకు కాదంటే అంటాడు, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో పాడాలి. కొండలలో, హల్లెలూయా, లోయలలో, స్తుతిద్దాం దేవుణ్ణి. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినా. ఎందుకు కాదంట? ఎందుకు కాదు అనంటే ఆయన నన్ను ఏమంటుంది పాట? నన్ను గమనించి నావా, నన్ను నడిపించి వా యేసయ్యా. చెప్పండి గట్టిగా, యేసయ్యా, యేసయ్యా. చేతులు పైకెత్తి యేసయ్య వైపు చూపిస్తూ, సయ్యా, యేసయ్యా, యేసయ్యా. నన్ను గమనించినావా, నన్ను గమనించి నావా, నన్ను నడిపించి నావా, యేసయ్యా. యేసయ్యా. సచ్చు చేతులతో కొట్టొద్దు, గట్టి కొట్టు. గమనిస్తున్నావా? నేనంటాను ఒక మాట, నీ ఇంటికి ఆ కాపరి ఉండకపోతే, నీ పిల్లలకు ఆ కాపరి ఉండకపోతే, మీ పనులకు ఆ కాపరి ఉండకపోతే, ఆ కాపరి ఉండకపోతే, నీకు కలిగిన యావద్దాస్తికి ఆ కాపరి గీన ఉండకపోతే సాతానుడు కాపరిగా ఉంటాడు. సాతానుడు కాపరిగా ఉంటాడు. ఈ సాతానుడు అనేటువంటి వాడు కాపరిగా ఉంటే, ఈ సాతానుడు అనేటువంటి వాడు కాపరిగా మన జీవితాల్లో ఉంటే అన్ని శ్రమలే, అన్ని బాధలే, అన్ని చిక్కులే. అడుగు తీసి అడుగు పెడితే ఎక్కడ నుండి ప్రమాదం వస్తుందో తెలియదు. ఇప్పుడు బాగున్నావు, ఒక క్షణం వరకు బాగున్నావు, ఒక గంటకి ఏమైపోతావో తెలియదు. నీ పిల్లలు, అమ్మా నానా బయటికి పోయేస్తాను నానా అని చెప్పి వెళ్ళిన వాడు వస్తాడో రాడో కూడా నో డౌట్. నీ భర్త పనికి క్యారీ కట్టి బయటికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడు, ఈ కాపరి తోడుగా లేకపోతే వస్తాడో రాడో కూడా తెలియదు. వస్తాడో రాడో కూడా తెలియదు. ఏదైనా సరేనండి, చిన్నదైనా పెద్దదైనా చిన్నదైనా, ఆ కాపరి నీకు కాపరిగా లేకపోతే ఫినిష్, నాశనమే, 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 నాశనమే.
ఆ సాతానుడు మనకు కాపరిగా ఉంటే అన్ని శ్రమలే, అన్ని బాధలే, అన్ని హింసలే, అన్ని రోదనే, ఏడుపే 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 ఏడుపే. ఆయన అంటున్నాడు, నన్ను కాపరిగా చేసుకుంటావా? నన్ను కాపరిగా చేసుకోమ్మా. నేను గొర్రెలకు గట్టిగా గట్టిగా మంచి కాపరిని, మంచి కాపరి. గొర్రెల కొరకు, గొర్రెల కొరకు, కొట్టు గట్టిగా చెప్పట్లు, గొర్రెల కొరకు. దారి తప్పినా నన్నోను నీవు వెదకి వచ్చి. వినాలి వినాలి. ఏసే దేవుడు, ఏసే దేవుడు, ఏసే దేవుడు అని చెబుతున్నాడట. చెబుతూ ఉంటే ఒక చెట్టు కింద ఒకడు కూర్చొని అని పిలిచాడట. ఏంటి చెప్తున్నావు? మైక్ పట్టుకొని ఏంటి చెప్తున్నావు? అయ్యా అయ్యా, ఏసే దేవుడయ్యా, ఏసయ్యా, ఏసయ్య దేవుడయ్యా, ఆయనే దేవుడయ్యా, ఆయన. ఏం మాట్లాడుతున్నావురా బుర్ర తక్కువడా? యేసు దేవుడు అంటావేంటి? అవునయ్యా, ఏసయ్య దేవుడయ్యా. చంప పగులుతుంది యేసు దేవుడు అంటే అంటున్నాడంట వీడు. అలా కదయ్యా, యేసు దేవుడయ్యా, ఆ దేవుడేనయ్యా, ఇదంతా కలిగి చేసింది ఆయనేనయ్యా. యేసు దేవుడు అంటున్నావు, దేవుడు దేవుడు అంటున్నావు. చూపించు దేవుడిని, చూపించరా దేవుడిని, చూపించు. చూపిస్తే నేను నమ్ముతాను అంటున్నాడు. అయ్యా అలా 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 ఎట్లా అవుతుంది అయ్యా? ఆకాశాన్ని కలిగించాడు కదా. ఆకాశం ఉందంటే ఆ దేవుడు కలిగించిందే కదయ్యా. ఈ భూమి ఉందంటే ఆ దేవుడు కలిగించిందయ్యా. సూర్యుడు ఉన్నాడంటే ఆ దేవుడు కలిగించిందే. చంద్రుడు ఉన్నాడంటే ఆ దేవుడు సర్వము ఇంత కలగజేస్తే దేవుడు లేడంటే అవేంటయ్యా? అలా కరెక్ట్ కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. నువ్వు ఏసే దేవుడు అంటే నాకు చూపించు, ఇప్పుడు నమ్ముతాను. లేదంటే అన్ని కట్టుకుని ఇంటికి వెళ్ళిపో, ఎక్కడ కనపడుతూ అంటున్నాడు ఈడు. బాధ వస్తుంది. ఎంత చెప్పినా వినట్లేదు మూర్ఖుడు. ఎంత చెప్పినా కూడా మాట వినట్లేదు. అలా కథ అలా అలా కదయ్యా. ఆయన వచ్చాడయ్య, మన కోసం దిగి వచ్చాడు, మన కోసం ఈ లోకములో ఉన్నాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు అబ్బా ఎన్ని కార్యాలు చేశాడు. ఏమి వినట్లేదు పనికిమాలోడు. యేసు దేవుడు అంటే చూపించి, ఇప్పుడే నాకు కళ్ళారా కనపడాలి, నేను నమ్మాలి అంతే. లేదా అన్ని కట్టుకొని ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. యేసు దేవుడని ఎలా రుజువు చేయాలి ఇతనికి అని చెప్పి అతని పక్కన ఒక అడుక్కునేవాడు ఉన్నాడట. వినాలి, విను వాక్యం విను, నిద్రపోవద్దు. ఆయన పక్కన ఒక అడుక్కునేవాడు ఉన్నాడట. వాని చేతిలో బొచ్చుంది, ప్లేట్ ఉంది, అడుక్కునే ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ తీసుకొని పట్టను కొట్టాడు. పట్టను కొడితేనే వాడు మైకంలో పడిపోయాడు. ఇట్లా ఊగుతున్నాడు. ఏంట అలా కొట్టేసేమిటి? అలా కొట్టి అలా కదా, అలా కాదు, నువ్వు దేవుని చూపించమన్నావు కదా, దేవుని చూపించాలన్న ప్రాసెస్లో ఉన్నాను నేను అని చెప్పి పట్టుమని కొట్టాడట. మీరు ఎవరు కొట్టకబాకండి. పాటుమని కొడితే అతడు బాగా దెబ్బ తగిలింది, వాపు వచ్చింది. రుద్దుకుంటూ నేను చంపుతాను ఈరోజు, నువ్వు దేవునికి కూడా చూపించుకోకుంటే అంటున్నాడట. అయ్యా ఒక ప్రశ్న, నేనైతే దేవుని చూపిస్తా, ఇప్పుడే చూపిస్తా దేవుణ్ణి, నువ్వు నేను ఒకటి అడుగుతాను, నువ్వు చూపించాలి నాకు అన్నాడు. ఏంటి అడుగు అన్నాడు. నేను ఇప్పుడు దెబ్బ కొట్టానే, అబ్బా అని అడిచావే, నొప్పి అన్నావే, ఇది ఆ నొప్పి చూపించు నాకు, ఆ నొప్పి చూపించు ఒకసారి, నేను దేవుని చూపిస్తా. ఆ నొప్పి చూపించవయ్యా, నేను దేవుని చూపిస్తా అంటే అట్లెట్లయితుంది, అలా ఎట్లయితుంది, నొప్పిని ఎట్లా చూపిస్తారు? తగిలింది ఇక్కడ కదా, ఇక్కడ తగిలింది, నొప్పి అక్కడే ఉంటుంది, ఎట్లా చూపిస్తాం? చూపించి ఎట్లా కలుగుతుంది అది అని అంటా ఉంటే నన్నడట. రైటే, అయితే దేవుణ్ణి కూడా మనం చూపించలేం. ఉన్నాడాయన, ఆకాశాన్ని కలిగిందంటే ఎవరి వల్ల? చెప్పాలి గట్టిగా. భూమి కలిగిందంటే ఎవరి వల్ల?
సూర్యుడు కలిగాడంటే ఎవరి వల్ల? చంద్రుడు కలిగాడంటే ఎవరి వల్ల? అన్ని కలగ చేసింది యేసు దేవుడే అని చెప్పేటట్టు గట్టిగా చెప్పట్లు కూడదు. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత బాగుంటుంది. ఎవరు అనుకుంటారో ఏదో చేస్తారో అని అనుకుంటే నీకు నాకే ప్రమాదమా, మనకే ప్రమాదమా? ఆ దేవుడు నీకు కాపరిగా ఉంటే, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి, ముగిస్తున్నాను, అయిపోయింది. ఒక మాట అడుగుతున్నాను. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. ఆ రోజు ఆ వ్యక్తికి వీలు కాలేదో మందను తోలుకొని అరణ్యానికి వెళ్ళడానికి. మందనంతా తీసుకొని పచ్చని బయళ్ళు మేపడానికి ఈ యొక్క ఓనర్కు వీలు కాలేదు. వెంటనే పనివాణి రే రా అని పిలిచాడు. పిలవంగానే వాడు పరిగెత్తుకుని అయ్యా అయ్యా చెప్పండి అయ్యా, ఏం కావాలి? ఈ 100 గొర్రెలను, ఈ మందను తీసుకుని అరణ్యములో మేపుపో అన్నాడా. సరేనండి అని పిలుచుకుని పోయాడు. మందనంతా అరణ్యములో మేపుతున్నాడో మధ్యాహ్నం కావస్తుంది. చివరికి సాయంకాలం కావస్తున్నప్పుడు ఒక క్రూరమైన తోడేలు, క్రూరమైన జంతువు ఆ మంద మీదకి వచ్చింది. ఆ మంద మీదకి రాగానే ఈ పనివాడు ఆ మందను రక్షిస్తాడా, తనను తాను రక్షించుకోవడానికి పారిపోతాడా? నాకు వినపట్లేదు, గట్టికి చెప్పాలి. వెనకలోళ్ళు చెప్పాలి. వినపట్లేదండి. మందను రైటేనా? మందను రక్షిస్తాడా? నీకు అర్థం కాలేదు కాబోలు, మరలో ఇంకోసారి చెప్తాను. ఒక పనివాణ్ణి ఒక యజమానుడు పనివాణ్ణి పిలిచి మందనంతా తీసుకొని పోయి మేపుకొని తిరిగి రాపో అన్నాడు. కూలోడు అనుకుందాం, పనోడు అనుకుందాం, జీతగాడు అనుకుందాం. ఆ వెనకల నిద్రపోతుంది ఆమెను లేపమ్మా, కుర్చీలో మా వాక్యం విను తల్లి, అయిపోయింది వాక్యం వినమ్మా, వాక్యం వినో. ఈ కూలోడు ఆ మందను అరణ్యములో మేపుతున్నాడు. మధ్యాహ్నం ముగింపులోనికి వస్తుంది, సాయంకాలం అవుతుంది. ఈ సాయంకాలం వేళ ఒక సింహం వచ్చింది అనుకుందాం. సింహం వచ్చింది మంద మీదికి, అన్నిటిని చంపేస్తుంది. నా యజమానుని మందను చంపేస్తావా అని చెప్పి ఈ కూలోడు సింహం మీదకి పోతాడా, తన ప్రాణాలు తాను కాపాడుకోవడానికి పారిపోతాడా ఉంటాడా? చెప్పాలి. పారిపోతాడు. అదే ఆ స్థానములో కాపరున్నాడు. యజమానుడు ఆ గొర్రెలను ఎంతో ప్రేమిస్తాడు. యజమానుడు ఆ గొర్రెల దగ్గరే పడుకుంటాడు, ఆ గొర్రెల దగ్గరే తింటాడు, ఆ గొర్రెలతోనే నడుస్తాడు, ఆ గొర్రెలతో మాట్లాడతాడు, ఆ గొర్రెలతోనే ఉంటాడు. సింహము వచ్చినప్పుడు యజమానుడు అనేటువంటి వ్యక్తి సింహాన్ని చూచి పారిపోతాడా, మందను కాపాడుతాడా? వినపట్లేదు, గట్టికి చెప్పాలి. మందను కాపాడుతాడో. అలాగే యజమానుడు, ఏ యజమానుడు గట్టికి చెప్పండి. ఈ యజమానుడు యేసు అను కాపరి, యేసు అను యజమానుడు, యేసు అను దేవుడు నీతోనే వాక్యం విను. నీతో ఉంటే చేయి విడువడు యేసు, చేయి విడువాడు. పాడదామా? చేయి విడువాడు, ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు,
ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువాడు, నా చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, పాడాలి తల్లి ఆయనే, తండ్రి ఆయనే. మరొకసారి దేవునికి మహిమ కలుగును గాక. తల్లి ఆయనే, విడిచిపెట్టడు. అయ్యా యేసయ్యా, రా యేసయ్యా, కష్టాలలో ఉన్నాను యేసయ్యా, బాధలలో ఉన్నాను యేసయ్యా, నాకంటూ ఎవరు లేరు యేసయ్యా. యేసయ్యా, ఈరోజు వాక్యం వినిపించావే, నాకు కాపరిగా ఉంటావా? నా పిల్లలకు కాపరిగా ఉంటావా? నా వ్యాపారానికి కాపరిగా ఉంటావా? నా మందకు కాపరిగా ఉంటావా? నా ఇంటికే కాపరిగా ఉంటావా అని ఇది నాన్న నీవు అడిగితే యేసయ్యను, అమ్మా నేను ఉంటానమ్మా, నేను ఉంటాను తల్లి,